క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కాకతీయ ఫౌండేషన్ బాధ్యులు గూడూరు సత్యనారాయణ సూచించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గల ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, అనంత టెక్నాలజీస్, గోవాడ స్పందన సేవా సంస్థ సంయుక్తంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన మొబైల్ వాహనంలో 130 మంది రోగులకు పలు రకాల పరీక్షలు చేశారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన మమోగ్రఫీ, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్రే పరీక్షలు చేశారు. శ్రావణి హాస్పిటల్ గుంటూరు వారిచే బీపీ, షుగర్, ఈసీజీ ఎక్కువ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు స్వాగతం పలికిన కార్యక్రమంలో గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాన ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించవచ్చునని చెప్పారు. త్వరలో అమరావతి క్యాన్సర్ హాస్పిటల్లో నిర్మాణం చేపడతామని తెలిపారు. హాస్పిటల్ వైద్యురాలు శ్రీజ మాట్లాడుతూ మహిళల్లో క్యాన్సర్ వ్యాధి లక్షణాలను వివరించారు. వైద్యాధికారులు పావులూరి కృష్ణబాబు, ఈవూరి గణేష్, కేశవతి, రవిశంకర్, జాస్తి వినోదలక్ష్మి, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, నన్నపనేని రంగారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. లోకల్గా శ్రీకాకుళం ఉందనుకోండి, అక్కడ లోకల్ డాక్టర్స్ మా 15 రోజులు 20 రోజులు ఆ టెస్ట్ అర్థం కాక ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసేవారు అక్కడ కోరికాలం అయిపోతాం. అప్పుడు వ్యాధి కుదిరిపోతూ ఉంది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చే వరకు వాడు రూపాయలు లేకుండా అయిపోతారు. అక్కడి నుంచి మేము వసతారకం రిక్వెస్ట్ చేస్తే మాకు ఇల్లు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నారు. దానికోసం అని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి గ్రామంలో ముందు అసలు మన ప్రజానీకానికి తెలవాలి ఎందుకు అసలు ఈ క్యాన్సర్ వస్తుంది. దాని మీద మన డాక్టర్లు కూడా అందరూ కూడా చూసేటప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే లేడీ డాక్టర్లు చెప్తారు, ఇవమ్మ మెడిసిన్ టెస్ట్ చేసుకోండి, మిగతా అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పచ్చు. చెప్తే కూడా మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసి ఇక్కడ ఉన్న టెస్ట్లు ఏదైనా ఉంటే ఇక్కడ అన్ని ఫ్రీగా చేస్తారు. మీరు 2-3 అవర్స్లో అన్నీ అయిపోతాయి. కాదు అనుకుంటే రెఫర్ చేయాల్సి వస్తే మీరు బసవతారకం వెళ్ళి అక్కడ ఏదైనా రెఫర్ చేసుకోండి. అది కాకుండా కూడా మన శ్రావణి హాస్పిటల్ సార్లు లాస్ట్ టైం కూడా నాతో 3 సార్లు ట్రావెల్ చేశారు. ఆడవాళ్ళలో మీరు నార్మల్గా చాలా మంది గమనించారు, రొమ్ములో చిన్న గడ్డల్లాగా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు, అది కొవ్వు గడ్డ కావచ్చు, లేదంటే కంది కావచ్చు, లేదంటే చాలా వరకు క్యాన్సర్ గడ్డలు ఏమిటంటే నొప్పి ఉండదు. అందరూ ఏమనుకుంటారు, ఇది నొప్పేం లేదు కదా, ఉట్టి గడ్డనే, ఇప్పుడు దీంట్లోంచి చీము రావట్లేదు, నొప్పేం లేదు, ఎందుకులే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ గడ్డలు చిన్నదిగా ఉండి అది మెల్లిగా పెద్దదిగా మారుతుంది. ఆ పెద్దదిగా మారినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అది స్టేజ్ దాటిపోతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండా అది లోపల రొమ్ము నుంచి వేరే భాగాలకు కూడా వ్యాపించి ఉంటుంటుంది. సో మీరు అందుకని ఆ గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడే హాస్పిటల్కి